ప్రస్తుతం టాలీవుడ్లో పాన్ ఇండియా హీరోల సంఖ్య పెరిగిపోతోంది. ఇక ఇప్పుడున్న పాన్ ఇండియా స్టార్స్లో చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తుంది ఎవరంటే అస్సలు తడబడకుండా చెప్పే పేరు ప్రభాస్. ఒకేసారి 2-3 సెట్స్లో వర్క్ చేస్తున్నా కూడా ఎలాంటి ప్రెషర్ లేకుండా కూల్గా ఉండడం డార్లింగ్కి మాత్రమే సాధ్యమని చెప్పి తీరాల్సిందే. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సెట్స్లో బిజీగా ఉన్నాడు. దాంతోపాటు హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీ షూట్లో కూడా పాల్గొంటున్నాడు. వీలైనంత త్వరగా ఈ 2 సినిమాలను ఫినిష్ చేయాలని చూస్తున్నాడు డార్లింగ్. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సెట్లో అడుగు పెట్టాల్సి ఉంటుంది. రీసెంట్గా డార్లింగ్ హొంబాలే ఫిలిమ్స్తో 3 ప్రాజెక్ట్స్ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ 3 ప్రాజెక్ట్స్లో ఒకదాని గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. వీటిలో ఒక పాన్ ఇండియా మూవీకి కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి కథ అందిస్తున్నారట. ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతారా 2 తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన దగ్గరున్న కథను హోంబోలే మేకర్స్కి వినిపించారట. అది ప్రభాస్కి అయితే బాగా సూట్ అవుతుందని భావించి మేకర్స్ ప్రభాస్ కోసం లాక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సలార్, కల్కి 2లు కాకుండా ప్రశాంత్ వర్మతో ఓ సినిమా, లోకేష్ కనకరాజ్తో ఓ సినిమా చేస్తారని టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి హోంబలే ప్రభాస్ ట్రయోలో పక్కాగా ఫిక్స్ అయింది సలార్ 2, శౌర్యంగ పర్వం మాత్రమే. మిగిలిన రెండింటికి డైరెక్టర్లు, ఇతర క్రూ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఇక రిషబ్ శెట్టి కాంతారా 2 కాకుండా జై హనుమాన్, ఛత్రపతి, వీర శివాజీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇవి కాకుండా ఓ టాలీవుడ్ మూవీకి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయట. మొత్తానికి ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ను మరో లెవెల్కు తీసుకువెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు హీరోలు. చూడబోతుంటే ప్రభాస్ రాబోయే సంవత్సరాల్లో కూడా తగ్గేదేలే తరహాలో ఇదే దూకుడు కొనసాగించడం ఖాయమనేలా ఉంది. కల్కి 2898 AD సీక్వెల్ కల్కి 2ని ఇంకో ఏడాది లేదా ఆ తర్వాత మొదలయ్యే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత ఏమవుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.